వాడును. ఈరోజున పైన ఏం తెలియనటువంటి వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని. బైబిల్లో రాస్తున్నది కదండి, అడుగుడి మీకు ఇవ్వను, మరి మీరు అడగండి ఇస్తారు అని అంటున్నాం. వెతకండి దొరుకుతుందని హేళనగా మాట్లాడుతున్నారు. ఒకే మాటను పట్టుకుని ఉంటాం కాదు, ఆయన చిత్తానుసారంగా. ఇంకో చోటు ఉంది, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన చేస్తాడు. ఎవరి చిత్తానుసారంగా? దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడు చూసి ప్రార్థన చేసినాం? ఎప్పుడైనా చేసినామా? దేవుని చిత్తం ఏంటో అడిగి మనం ప్రార్థన చేసినామా? ప్రభువా నేను ప్రైమ్ మినిస్టర్ అవటం చిత్తమా నీ చిత్తము, నేను సీఎం అవటం చిత్తమా, లేదా నేను ఇక్కడ ఉండటం చిత్తమా అంటే ఆయన చెప్తాడు అవును నా చిత్తం ఇదే అంటే ఆవిడ ప్రార్థన చేయాలి, ప్రభువా ఇదిగో నీ చిత్తంలో నేను ఉండటానికి సహాయం తెచ్చి. చిత్తంలో ఉండటానికి సహాయం తెచ్చని ప్రార్థన చేయాలి. చిత్తం ఏంటో మనకు తెలియదు, దేవుని ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. ప్రార్థన చేస్తాం ఏమనంటే అడుగుడి ఇవ్వబడినందు కనుక అడుగుతూ ఉంటాం. అడగటమే గంటలు అడగటమే, కానీ ఒక్కడు కూడా జరగదు. ఎప్పుడు అడగాలి, ఎలాగ అడగాలి అంటే దేవుని